గుంటూరు సిటీలోకి ఎంటర్ అయ్యారు వైఎస్ జగన్. ప్రస్తుతం చిట్టుగుట్ట సర్కిల్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. మహేష్, ప్రస్తుతం మనం చుట్టుకుంట సెంటర్లో ఉన్నాం. మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టుకుంట సెంటర్కి రాబోతున్నారు. ఇక్కడి నుంచి నేరుగా దగ్గరలోని సిద్ధార్థ నగర్ ఉన్నటువంటి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం పబ్లిక్ ని చూడొచ్చు. చుట్టుకుంట సెంటర్లో ఉదయం 8:30 గంటల నుంచే పెద్ద ఎత్తున ఈ సెంటర్కు పబ్లిక్ చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నగరంలోని జిల్లాలోని పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు జనం ఇక్కడ చేరుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నేపథ్యంలో శనివారం నాడు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో గుంటూరు నగరము రాష్ట్రాన్ని కూడా ఒకసారిగా కుదిపేసిన ఘటన, ఈ ఆటవిక రాజ్యం ఏ విధంగా ఉందో తెలియజేసే ఒక ఘటన. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి గూండాలు కర్రలతోటి రాడులతోటి విధ్వంసం సృష్టించి రాంబాబుని హత్యాయత్నం కూడా ప్రయత్నం చేసినటువంటి ఘటనలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదేమి రాజ్యం అనే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్యుడి నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు ఇవాళ మెదడులో మెదులుతున్నటువంటి ప్రశ్న. అందులో భాగంగానే ఇవాళ అంబటి రాంబాబు కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు, పార్టీలో ఉన్నటువంటి కేడర్కి నైతిక స్థైర్యం నింపేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు నగరానికి ఇవాళ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇది సమీపంలోనే ఈ చుట్టుకుంట సర్కిల్కు సుమారు ఒక 500 మీటర్ల దూరంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున జనం ఆయన క్యాన్వాయ్ని నింపేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు ముందుకు కదలనివ్వకుండా అభిమానం చూపుతున్న నేపథ్యంలో బాగా ఆలస్యంగా ఆయన పర్యటన కొనసాగుతుందని చెప్పొచ్చు. దాదాపు 10:30 గంటలకు ఆయన అక్కడి నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరితే ఇప్పుడు 1:30 అవుతుంది. దాదాపు 2-3 గంటలుగా ఆయన ప్రయాణం కొనసాగుతుంది. ఇది కేవలం అభిమాన జనసంద్రం కారణంగానే ఇంత ఆలస్యంగా సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది కేవలం జంగిల్ రాజ్కి వ్యతిరేకంగా జనం చూపిస్తున్నటువంటి ఆగ్రహంగా మనం భావించవచ్చు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చారు. ఇదేమి రాజ్యం అంటూ ప్రశ్నించేందుకే ఇవాళ కుల మతాలకు సంబంధం లేకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా పెద్ద ఎత్తున పబ్లిక్ ఇవాళ గుంటూరు నగరంలోకి చేరుకున్నారు. ఇది ఖచ్చితంగా దుర్మార్గమైన పాలన, ఇది ఆటవిక రాజ్యం. అందుకే పోలీసుల సమక్షంలోనే రాడ్లు కత్తులు పట్టుకొని స్వైర విహారం చేశారు. పోలీసుల సమక్షంలోనే సిద్ధార్థ నగర్లోని అంబటి రాంబాబు నివాసాన్ని ధ్వంసం చేశారు. ఆ బజార్లో కనపడ్డ ప్రతి కారుని కొట్టేశారు. అంటే ఆ కారు అంబటి రాంబాబులకు చెందిందా, పక్కింటిలోకి చెందిందా, ఎదురింటిలోకి చెందిందా, వాళ్ళకి సంబంధం లేదు. అక్కడ కేవలం అక్కడ ఆ బజార్లో వాళ్ళకు వచ్చినటువంటి కోపాన్ని, వాళ్ళకు వచ్చినటువంటి ఆగ్రహాన్ని వాళ్ళు చూపించాల్సింది కాబట్టి ఆ రకంగా కన్ను మిన్ను తెలియకుండా విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా భీతాహ వాతావరణంలోకి వెళ్ళింది. ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్ గురైంది. ఇంత దారుణంగా పోలీసు సమక్షంలోనే దాడులు జరుగుతాయని ఎవరు ఊహించుకుంటారు. ఎందుకంటే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. రక్షక భటులు మన చుట్టూ ఉన్నప్పుడు మనకేమవుతులే, ఎంత ప్రతిపక్షమైనలో ఉన్నప్పటికీ అని అనుకుంటారు కదా. అలాంటిది పూర్తిగా తారుమారైంది వాళ్ళ అంచనాలు. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ అంబటి రాంబాబు నివాసం మీద విధ్వంసం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే వాహనాలన్నీ ముసుగులు తీసి నుజ్జు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా ఇంటి లోపలికి చొరగొట్టుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం కూడా జరిగింది. లోపల ఉన్నటువంటి లేడీస్ను కూడా గాయపరచాలని ఒక వ్యూహం కూడా ఉండొచ్చు. లేదా అంబటి రాంబాబు దొరికింటే అక్కడ హత్య కూడా చేసి ఉండొచ్చు ఒక ప్రచారం, ఒక చర్చ బయట జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతూ ఉంది? ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వం దీని ఘాతుకానికి పాల్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు వేసినటువంటి పన్నాగం ఏదైతే ఉందో, లడ్డూ ప్రసాదం సంబంధించినటువంటి విష ప్రచారం పబ్లిక్లోకి వెళ్ళలేకపోతుందని ఒక ఆందోళన, ఒక ఫ్రస్ట్రేషన్ ప్రభుత్వ పెద్దల్లో ఉందని ఒక విషయం చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఎందుకంటే ఒక పక్క లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని వాళ్ళు సిట్ వేసి డంకా బగాయించి విష ప్రచారం జనాల మెదడులోకి ఎక్కించాలని చూసినప్పుడు దానికి ప్రదేశిగా వాళ్ళకి షాక్ గురి చేస్తూ సిబిఐ స్టేట్మెంట్ ఇవ్వడం, సిబిఐ ఛార్జ్ షీట్లో అసలు కలవలేదు జంతు పదార్థాలు
గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా, తాతవ్వ నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను. దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి, జగనన్న గుండెల్లో పేదోడి గుడి. నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి, స్కూళ్లు మారుతా ఉన్నాయి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి, ప్రతి ఇంటికి సేవకుడాయే రుణపడి. అవ్వా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నారు. రాజన్న పాలనను మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు. నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు. వ్యవసాయం ఉద్యోగాలు విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధిని చూపాడంటూ కార్మికులు కర్షకులంతా ఎలుగెత్తి చాటేదొకటే. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా, తాతవ్వ నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటే.